నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఎందుకంటే ఒకప్పుడు ప్రధానమంత్రి అంటే మనకు అసలు రెస్పెక్ట్ అనేది లేకుంటుండే. మోడీ వచ్చి నుంచి ప్రపంచ దేశాల కానీ ఎక్కడైనా కానీ మన ఇండియా అనేది ఒక ప్రపంచంలో ఒక మారుమోతూ పేరు ప్రఖ్యాతం అంత మోదీ వల్లని. అంతకుముందు ఆ ప్రధానమంత్రి అంటే డమ్మిలా ఉంటుండే, అసలు ఉన్న ఒక్కరి ఇద్దరు చేతుల్లో ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరికి విలువ, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది వచ్చింది. బయట దర్జా అంటే ఒక స్వతంత్రంగా తిరగాలి శక్తి ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ దుబాయ్ వాళ్ళు ఇట్లా వెళ్ళేటో కూడా చెప్తుంటారు కదా. ఒకప్పుడు అక్కడ ఉన్నామంటే అసలు ఇండియా అంటే చివరిలో ఎక్కడనే ఉంటుండే. అటువంటి మోడీ పరిపాలన వచ్చి నుంచి ప్రపంచ దేశాలకి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మన ఇండియన్స్కి. వాళ్ళు నాకు తెలుసు కదా. నేను కూడా ఇప్పుడు ఇంతకుముందు బయట అక్కడ కంట్రీ తిరగాలన్నా హిందూ అంటే చెప్పుకోవాలంటే భయం ఉంటుండే. ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఏ నాయకుడైనా మాకు చేస్తాను ఎవరు మేము మా సామాన్య కర్తకే మా పనులు మేము చేసుకోవాల్సిందే, అన్నీ మేము చేసుకోవాల్సిందే. కాకపోతే ఏది వచ్చినా మోదీ వస్తే ఎవరు ఏం చేస్తారు ఇది చేస్తారని ఎవ్వరు ఏం చేయరు. కానీ మోదీ అనేది ఉంటే మన స్వశక్తిగా అంటే ఉచితాలు అనేది లేకుండా కష్టపడకుండా పైకి ఎదగాలని నా ఉద్దేశం. ఈ ఉచితాలను బంద్ చేయడం ఉద్దేశం. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? 100% గెలుస్తారు. ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? నాకు తెలిసే కాడికి వ్యక్తిగతంగా మాత్రము కేంద్రంలో అంటే కొంతమంది అంటారు ఉంది అంటారు లేదంటారు, కానీ నాకు తెలిసిన కాడికి మోదీ వచ్చి నుంచి అయితే రెస్పెక్ట్ అనేది ఉంది ప్రపంచంలో. మోదీ అనేది ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళిందని మన ఇండియా అంటే అసలు చివరిలో ఉంటుండే. సన్మానం కానీ ఏది కానీ ఎక్కడనో చివరిలో ఉంటుండే. అటువంటిది ఇప్పుడు మోడీ అపాయింట్మెంట్ గురించి కూడా వేరే దేశ ప్రధానమంత్రులు వెయిట్ చేస్తున్నారు. ఇది నేనే చెప్తున్నా, రోజు మీడియాలో మీరు చూపిస్తున్నారు, చూస్తున్నాము, అందరూ వెయిట్ చేస్తున్నాము. మోడీ వచ్చి నుంచే 100% ఉచితాలు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఫీ అనేది ఏది రాదు. మనం ఇంట్లో ఒక రూపాయి ఇవ్వాలంటే పైసలు ఆలోచిస్తాము. అటువంటిది ఫీ అని చెప్పేసి మనము ఇది చేసి ఇంకింత అప్పులపాలు చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ అప్పులకి కట్టేయాలంటే మోడీ రావాల్సిందే, ఫీ అనేది పోవాల్సిందే పథకాలు. ఓకే, అప్లై చేసినాం. కరోనా అప్పటి నుంచి మన ఇండియా అంటే ఏంటంటే పక్క దేశాలకు కూడా తెలిసి వచ్చింది, ఐక్యమత్యం ఏర్పడ్డది. ఇండియా అనేది బయట వెళ్తుంది. అంటే ఆ టైంలో కూడా అసలు ఉచిత బియ్యము ఎప్పుడూ ఒకరు ₹2 కిలో మేము 10 సార్లు ఎక్కున్నారు. కానీ ఇప్పటి వరకు మోడీ ఫ్రీగా ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పినట్టు దాఖలు లేవు. నేను కూడా ఇవ్వలేను, ఏ కార్యకర్త కూడా మేము బీజేపీ నుంచి చేస్తున్నామని కూడా అనగిల రేషన్గా నేను తీసుకుంటున్నాను. కాబట్టి 100% ఇలా మోడీ గవర్నమెంట్ ఉండడం వల్లే ఈ దేశం పూర్తింది. ఇలా నరేంద్ర మోదీ ఉండడం వల్ల ఉచితంగా తయారు చేసి అందరికీ అంటే అనవసరమైన ఉచితాలు ఇచ్చి మనుషులను సోమరిపోతులను చేసి పని లేకుండా రోడ్ల పని తిరిగి అటువంటి చేయకుండా ప్రాణాలు అంటే ఎన్నో ప్రాణాలు పోతుంటే ప్రాణాన్ని నిలవడానికి అందరు బతకాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఉచితంగా టీకాలు తయారు చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చారు. మన దేశ పౌరులను కాపాడిరు. మనలోనే కాకుండా వేరే విదేశాలను కూడా కాపాడుతూ వాళ్ళ టీకాలు కూడా ఉచితంగా ఫ్రీగా ఇచ్చారు, డబ్బులు కాకుండా. ఉచితం అంటే అలా ఉండాలి, అంతేగాని ఏదో సోమరిపోతం చేయడానికి ఉచితాలు అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను వ్యక్తిగతంగా నేను చెప్పేది రామ మందిరం అనేది చాలా నిజంగా అది నా అదృష్టం. నేను కూడా అక్షింతలు వంచిన, కానీ అక్షింతలు వంచినప్పుడు కూడా దేవుని ఉద్దేశంతో కానీ వేరే రకంగా అని కాదు, అందరం ఏకతాటిపై ఉండాలి, అందరం సామరస్యంగా ఉండాలి, దేశం బాగుండాలి, అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. దేవుడు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ మతంలో ఎవరు గొప్ప అట్లా ప్రతి ఒక్కటి హిందూయిజంగా ఎడ్జిస్టు. ఇంకోటి ఏంటంటే నా కళలో కూడా ఊహించలేదు, నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నాను, కానీ ఆ టైం రాలేదు. ఖచ్చితంగా వెళ్ళి వస్తాము. కానీ అది భారతదేశం ఒక ప్రపంచంలో ఒక పేరు వచ్చిందంటే ఇలా రామ మందిరం ఇది చేయడం వల్ల కూడా మంచి ఏకతాటిపై వచ్చింది. 100% సాటిస్ఫైడ్. ఇంకోటి నా బుద్ధి తెలిసి నుంచి ఒక 46 ఏళ్ళ నా బుద్ధి తెలిసి నుంచి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ఎక్కడో హిమాలయాల్లో పోయి ఇట్లా తపస్సు చేయడము, ప్రజల గురించి ఇది చేయడము, ప్రతిదీ ప్రజలు ఆయన 24 గంటల్లో ఆయన అసలు ఎప్పుడు పడుకుంటుండు, ఎప్పుడు ఉంటుండు ఎవరికి తెలియదు. ఎప్పుడు దేశ ప్రయోజనాలు తప్ప, దేశం గురించి తప్ప ఇంకా ఇంత మంచి ప్రధానమంత్రి నా బుద్ధి తెలిసి నుంచి ఇప్పటివరకు నేను చూడలేదు. ఎందుకంటే ప్రతిదీ దేశం తప్ప ఇంకోటి ఆయనకి ఏం లేదు. బంధుప్రీతి కానీ ఏది కానీ ఏమీ లేదు. దేశం ఇటువంటి ప్రధాన కారణ జన్ముడు అంతే. నిజంగా దేవుడు సృష్టించిన కారణ జన్ముడే కావచ్చు. ఇలా ఇండియాలో ఇంత అభివృద్ధిలో ప్రధానం వస్తుందంటే ఇక ముందు జరగాలి, 100% వస్తుంది. నా వ్యక్తిగత ప్లస్ బయట ఎక్కడ పోయినా కూడా అదే చెప్తున్నారు. దేశానికి కావాల్సింది అదే కదండి, పార్టీలు కాదు. దేశం బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి.